హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద నెంబర్ అంటే సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ గురించి నేర్చుకుందాం. సింగులర్ అంటే మామూలుగా ఒకటే ఉంటే సింగులర్ అంటాము. మోర్ దెన్ వన్ ఉంటే దాన్ని ఏమంటాము? ప్లూరల్ అంటాము. అవునా? ద నౌన్ దట్ రెఫర్స్ టు ఓన్లీ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ సెడ్ టు బి సింగులర్ నెంబర్. ఒక నౌను ఒకటే ఉంటే దాన్ని మనము ఏమంటాము? సింగులర్ నెంబర్ అంటాము. ఎగ్జాంపుల్స్: బుక్, పెన్, పెన్సిల్, షాప్, బాయ్. అంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనము బుక్ అన్నాము, పెన్ అన్నాము, పెన్సిల్, షాప్, బాయ్ అని చెప్పాము. మరి ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్లూరల్ నెంబర్ అంటారు. ఓకే, ద నౌన్ దట్ రెఫర్స్ టు మోర్ దెన్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ద ప్లూరల్ నెంబర్. మనము ఆ నౌన్ అనేది ఒకటి కంటే ఎక్కువగా ఉంటే వాటిని మనము ప్లూరల్ నెంబర్గా చెప్తాము. చూడండి, ఇక్కడ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, షాప్స్, బాయ్స్. అంటే మోర్ దెన్ వన్ ఉంది కాబట్టి బుక్స్ అన్నాము. ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు ఉన్న పెన్స్, బుక్స్, పెన్సిల్స్ అని ఇలా చెప్తూ ఉంటాము. దీన్ని ప్లూరల్ నెంబర్ అంటారు. ఇన్ మోస్ట్ కేసెస్ వి యాడ్ ఎస్ టు ద సింగులర్ నౌన్స్ టు మేక్ ప్లూరల్. అయితే చాలా సందర్భాల్లో మనము సింగులర్ని ప్లూరల్గా మార్చాలంటే దానికి లాస్ట్లో ఒక ఎస్ అనేది పెట్టేస్తే ప్లూరల్ అవుతుంది కదా. కానీ కొన్ని సందర్భాల్లో అలా ఉండదు. ఇక్కడ చూడండి, బగ్, బగ్స్, ఐస్, ల్యాంప్, ల్యాంప్స్, ఫ్యాన్, ఫ్యాన్స్. వీటన్నింటికి ఒక సింపుల్గా ఎస్ యాడ్ చేస్తే ఏమైంది? అది ప్లూరల్గా మారిపోయింది. కానీ కొన్ని సందర్భాల్లో అలా ఉండదు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ నౌన్ ఎండ్స్ ఇన్ ఎస్, ఎక్స్, ఎస్హెచ్ ఆర్ సిహెచ్, యాడ్ ఈఎస్ టు మేక్ ఇట్స్ ప్లూరల్. ఒకవేళ ఆ నౌన్ అనేది ఎస్తో ఎండ్ అవ్వడం కానీ, ఎక్స్తో ఎండ్ అవ్వడం కానీ, లేదా ఎస్హెచ్తో, సిహెచ్తో ఇలా ఎండ్ అయిన వాటికి మనము ఈఎస్ని యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది. వాటికి సింపుల్గా ఎస్ యాడ్ చేయలేము, ఈఎస్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. బుష్, బియుఎస్హెచ్, బుష్. దీనికి బియుఎస్హెచ్ఈఎస్, బుషెస్. యాస్, ఎస్ వచ్చింది, ఈఎస్ని యాడ్ చేసినాం, యాసెస్. బెంచ్, ఇక్కడ సిహెచ్ వచ్చింది, సిహెచ్కి ఏం యాడ్ చేసినాం? ఈఎస్, బెంచెస్. వాచ్, వాచెస్. ఫాక్స్, ఇక్కడ లాస్ట్ నౌన్కి ఏమొచ్చింది? ఎక్స్ వచ్చింది, దానికి ఈఎస్ యాడ్ చేసాము, ఫాక్సెస్. స్క్రాచ్, స్క్రాచెస్. గ్లాస్, గ్లాసెస్. డిష్, డిషెస్. మ్యాచ్, మ్యాచెస్. లాంచ్, లాంచెస్. క్రాస్, క్రాసెస్. చూసారా, ఇక్కడ ఎస్, ఎక్స్, ఎస్హెచ్, సిహెచ్ వచ్చిన ప్లేస్లలో మనం ఏం చేసాము? దాని పక్కన ఈఎస్ని యాడ్ చేసాము. అలా యాడ్ చేస్తేనే ఇదేమవుతుంది? ప్లూరల్ అవుతుంది. సింపుల్గా ఎస్ యాడ్ చేస్తే అది మిస్టేక్ అవుతుంది. ఇలా చాలా కండిషన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.